ఇప్పుడు ఇంకోటి మేడం, మెయిన్ అంటే అందరూ ఎదుర్కొంటున్నది అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, స్లీప్లెస్నెస్, నిద్రలేమి. నిద్రలేమి అనేది చాలా మందిలో భయంకరంగా వెంటాడేటువంటిది. నిద్రపోతున్న వాళ్ళకి అది అర్థం కాదేమో కానీ ఒక్కసారి నిద్ర రాదు అనే పరిస్థితి వస్తే ఏం చేయాలి? సో ఇలా నిద్ర పోకపోవడం వల్ల, నిద్ర రాకపోవడం వల్ల, సరైన స్లీప్ అనేది లేకపోతే బాడీకి ఏమేమి వస్తుంది? మళ్ళీ సరైన స్లీప్ రావాలంటే కనుక అట్లీస్ట్ మనం ఏం చేస్తే బాగుంటుంది? అంటే ఇవి మినిమం చేస్తే వస్తే రావచ్చు అని హోప్ ఇచ్చేటువంటి సిస్టమ్ ఏదైనా డెఫినెట్ గా ఉందండి. అని చాలా అవసరం ఇప్పుడు జనాలకి. అది అదే మామూలుగా మనం ఆరోగ్యం అనగానే మన దృష్టి అంతా మనం తినే ఆహారం మీదే ఉంటుంది. కానీ అది కాకుండా మనం చేసే చెత్త పనులు ఇంకా చాలా ఉన్నాయి, వాటి మీదకి మనం వెళ్ళము అన్నమాట. సో వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్ ఈ కాలంలో నిద్ర రాకపోవటానికి మన డివైజెస్, మొబైల్స్, టాబ్లెట్స్, టీవీస్ అసలు నిరంతర శ్రావణ లాగా అవి మోగుతూనే ఉంటాయి. పడుకున్నా చూస్తూనే ఉంటారు. లైట్లన్నీ ఆఫ్ చేసుకుని ఆ స్క్రీన్ లైట్ లోనే చూస్తుంటారు, కళ్ళు ఏమైపోతాయి. పొద్దున్న లేవంగానే అవి పట్టుకునే బాత్రూమ్స్ లోకి వెళ్తారు. డే డివైజెస్ తో ఎండ్ అవుతుంది, డే డివైజెస్ తో స్టార్ట్ అవుతుంది. మరి మనకి నిద్ర ఎలా పడుతుందండి? సో ఇక్కడ ఏమవుతుంది అంటే నిద్రపోయినప్పుడు కొన్ని హీలింగ్ హార్మోన్స్, మన ఎమోషనల్ రీసెట్ అవుతాయి. మనకి బాడీకి కావాల్సిన రిపేర్ అండ్ రీజనరేషన్ అంతా రాత్రి పడుకునే వేళలో జరుగుతుంది. అది జరిగినప్పుడే పొద్దున ఒక మనిషి ఫ్రెష్గా లేవగలుగుతారు. ఇప్పుడు ఫ్రెష్గా లేవలేకపోతున్నారు అంటే పడుకున్న వాళ్ళల్లో ఆ హీలింగ్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వట్లేదు. అది యాక్టివేట్ అవ్వకపోవటానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ మన ఆర్టిఫిషియల్ లైట్స్. సో ట్యూబ్ లైట్స్, టీవీ లైట్స్, ఎమిషన్ ఫ్రమ్ డివైజెస్, బెడ్ లైట్స్, అలెక్సా నుంచి వచ్చే లైట్స్, గూగుల్ హోమ్ నుంచి వచ్చే లైట్స్, ఏసీ నుంచి వచ్చే లైట్. ఈ లైట్స్ అన్ని ఏం చేస్తాయి? బాడీని మిమిక్ చేస్తాయి. ఇది ఇంకా డే టైమే, ఇది రాత్రి కాదు. సో అనగానే ఏమవుతుంది? బాడీ ఆ సెక్రెట్ చేయాల్సిన హీలింగ్ హార్మోన్స్ ని సెక్రెట్ చేయదు. స్లీప్ అంటే ఇదే, నిద్రపోవడము అంటే బాడీలోనూ కొన్ని అంటే అదే నాకు తెలిసినంతవరకు నేను చదివింది ఏంటంటే కనుక డెడ్ సెల్స్ అన్ని మళ్ళీ ఇదైపోయి కొత్త సెల్స్ జనరేట్ కావడానికి స్లీప్ ఇస్ ది బెస్ట్ వే అని. అంతే అండి, రీజనరేషన్ అండ్ రిపేర్. ఇప్పుడు ఒక ఆర్బీసీ తీసుకున్నాం 120 రోజులే బతుకుతుంది. ఒక గట్ సెల్ తీసుకున్నాం 72 గంటలే ఉంటుంది. 72 గంటల తర్వాత కొత్త సెల్ రావాల్సిందే. మరి అది రిపేర్ అయ్యి కొత్త సెల్ రీజనరేట్ అవ్వాలి అంటే ఈ సిస్టమ్ ఇన్ ప్లేస్ ఉండాలి. ఈ సిస్టమ్ ఇన్ ప్లేస్ ఉండాలి అంటే మనుషులు ఆ డివైసెస్ పక్కన పడేసి కనీసం టైంకి పడుకోగలగాలి. అట్లీస్ట్ రికమెండేషన్ ఇది ఎలా మనం అరికట్టచ్చు అంటే పడుకోవడానికి ఇప్పుడు 10 గంటలకు పడుకోవాలంటే 9 నుంచి కనీసం డివైస్ ముట్టుకోకండి, ఫోన్ ముట్టుకోకండి. 1 అవర్ డివైస్ డీటాక్స్ అంటాం. ఎప్పుడైతే మీరు 1 అవర్ బ్రేక్ ఇచ్చా ఆ 1 అవర్లో మీరు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి, మీ పిల్లలతో కబుర్లు చెప్పండి, వాళ్ళ స్కూల్లో ఏం చేశారో కనుక్కోండి, లేదా ఒక పుస్తకం చదువుకోండి, లేదా ఒక పాట వినండి, లేదా ఒక సింపుల్గా సైలెన్స్లో కూర్చోండి, వెళ్ళి అలా చందమామనైనా చూడండి. బట్ ఆ గంట సేపు అలా చేయగలిగితే వీటిలో ఏమైనా చేయొచ్చు. అప్పుడు బాడీలో మన నర్వస్ సిస్టమ్ రిలాక్స్ అవుతుంది, మన స్ట్రెస్ నుంచి మనమే బయటకు వస్తాం. అప్పుడు వాళ్ళు నిద్రావస్థలో ఈజీగా వెళ్తారు. మనం మెదడు నిండా ఇన్ని ఆలోచనలు పట్టుకొని పడుకోవాలంటే ఎలా పడుకుంటామండి? సో డివైజెస్, ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ వచ్చే రీల్స్ అన్ని వీఆర్ అబ్జార్బింగ్ ఇన్ఫర్మేషన్ కాన్స్టెంట్లీ. ఇప్పుడు మన కళ్ళతో చూస్తున్నాం, ఆ కళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా అబ్జార్బ్ చేసుకుంటుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఓవర్లోడ్ అయిపోతుంది. ఒకటి మనం అలా లేమే అని ఒక బాధ కలిగిస్తుంది, ఇంకోటి మనం అలా చేయలేకపోతున్నామే అన్న చిరాకు వస్తుంది. కంపారిజన్స్, సెకండ్ హ్యాండ్ లివింగ్. సో ఒకటి మనం చేయలేము, ఇంకోటి ఎదుటి వాళ్ళు చేస్తున్నాడని జెలసీ కూడా వస్తుంది. కూడా మనకి హెల్దీ హార్మోన్స్ ని, హెల్దీ ఎమోషన్స్ ని రానివ్వవు. సో అవన్నీ పక్కన పెట్టాలంటే ఆ డివైసెస్ 1 అవర్ బిఫోర్ స్లీప్. అలాగే పొద్దున్న లేవంగానే ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ ఫస్ట్ 20 minutes డివైస్ ముట్టుకోకండి. మీరు మెడిటేషన్ చేసుకోండి, మంత్ర జపం చేసుకోండి, డీప్ బ్రీదింగ్ చేయండి, అలా వెళ్ళి సూర్యుడు ఉదయిస్తుంటే చూడండి, లేకపోతే మీ మొక్కల్ని చూడండి, ప్రకృతిలో గడపండి. 20 minutes, ఎక్కువసేపు కాదు.
ఫస్ట్ 20 minutes ఫోన్ పట్టుకోకుండా ఫస్ట్ 20 minutes మీరు ప్రకృతితో కానీ మీతో కానీ గడపండి. మీ నర్వస్ సిస్టమ్ ఆటోమేటిక్గా కామ్ అవుతుంది. అది మిమ్మల్ని రోజంతా ప్రశాంతంగా తీసుకెళ్తుంది. ఇప్పుడు ఇంకోటి మేడం, నిద్ర అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 hours స్లీపా, 8 hours స్లీపా, అడ్వైజబుల్ ఎన్ని గంటలు? 6 to 8 అండి. ఎప్పుడు యావరేజెస్ ఉంటాయి. ఇది అనేవి చెప్పలేం. ఒకళ్ళకి 5 గంటలు పడుకున్నా బ్రహ్మాండంగా పడుకుంటారు, డీప్ స్లీప్. అది వాళ్ళ వాళ్ళ లైఫ్ ని బట్టి ఉంటుంది, వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు. కొంతమంది ఇప్పుడు నన్ను తీసుకున్నారు అనుకోండి, నేను ఎక్కడైనా నిద్రపోతాను. కార్లో వెళ్ళేప్పుడు నిద్రపోతావు అంటే నిద్ర సుఖం పెరగదు, ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం పెరగదు. నిజంగా అలసిపోయిన వాళ్ళు ఎలాగైనా నిద్రపోతారు. ఆ ఫిజికల్ స్ట్రెయిన్ లేదు, కొంచెం మెంటల్ స్ట్రెయిన్ ఉంది, ఫిజికల్ బాడీ స్ట్రెయిన్ లేదు ఇప్పుడు జనరేషన్ లో. సో ఎప్పుడైతే మీరు యాక్టివ్ లైఫ్ స్టైల్ ఆటోమేటిక్ గా అడాప్ట్ చేసుకుంటారో, మొబైల్స్ కి డివైస్ డీటాక్స్ ద్వారా మీరు అదర్ ఇన్ఫర్మేషన్ కి కొంచెమైనా దూరంగా ఉంటారో, మనకి మెంటల్ స్ట్రెయిన్ తగ్గి ఫిజికల్ స్ట్రెయిన్ పెరుగుతుంది. శరీరం శ్రమ పడింది అనుకోండి, నిద్రావస్థలో వెళ్లాల్సిందే, ఎవ్వరు ఆపలేరు. ఇప్పుడు ఇంకోటి మేడం, అంటే ఆరోగ్యం, ఇప్పుడు మీరు హెల్త్ కాన్షియస్ ఇంత మనం మాట్లాడుతున్నాం, ఒక మనిషి తన డే స్పాన్లోన హెల్త్ కోసం కనీసం ఎంత టైం కేటాయిస్తే బాగుంటుంది? చాలా కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ ఏదో ఒక మనం ప్రతి ఒక్క దానికి టైం టేబుల్ వేసుకుంటాము, ప్రతి ఒక్క దానికి మ్యాపింగ్ చేసుకుంటాము. మన హెల్త్ కు మనం మ్యాపింగ్ మీరు ఎంత టైం కేటాయించచ్చు అనుకుంటున్నారు? అన్అవేర్ ఆఫ్ దట్. సరే, మీ జీవితంలో మీరు ఎంత టైం కేటాయిస్తారండి మీ ఆరోగ్యం కోసం? చాలా తక్కువ కేటాయిస్తున్నాను మేడం. ఐ షుడ్ సే సారీ ఫర్ దట్. ఓకే, సో మీరు సగటు మనిషిని దృష్టిలో పెట్టుకొని చెప్పమంటే అంతే కనీసం 24 గంటలు 1 గంటైనా కేటాయించాలి. ఆ 1 గంట ఒకేసారి కేటాయించక్కర్లేదు. ఇప్పుడు మా గంట టైం లేదంటారు, అవసరం లేదు. లేచాక మొదటి 20 నిమిషాలు మీరు ఎక్సర్సైజ్ చేసుకోండి, డీప్ బ్రీదింగ్ చేసుకోండి, లేకపోతే స్పెండ్ టైం విత్ యువర్ సెల్ఫ్. ఆ 20 నిమిషాలు ప్రతిరోజు ఒక్క 10 నిమిషాలు డీప్ బ్రీదింగ్ చేసుకోండి. ఆ 10 నిమిషాలు కూడా మాకు 10 నిమిషాలు కూడా టైం లేదనే వాళ్ళు ఉంటారు. కొన్ని 10 నిమిషాలు చెయ్యొద్దు, గంటలో 2 నిమిషాలు చేయండి. పొద్దున 2 నిమిషాలు, మధ్యాహ్నం 2 నిమిషాలు, సాయంత్రం 2 నిమిషాలు, రాత్రి 2 నిమిషాలు, 8 నిమిషాలు రోజుకి. అన్నీ వదిలేసి కళ్ళు మూసుకొని శ్వాస పీల్చండి. 10 నిమిషాలే అడిగా. తర్వాత 3 సార్లు మనం భోజనం చేస్తాం, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. 10 నిమిషాలు ఇంకా ఏమీ ఆలోచించకుండా, ఫోన్లు చూడకుండా, టీవీలు చూడకుండా, మీరు తినే ఆహారం మీద శ్రద్ధతో, భక్తితో మీ ఫుడ్ని తినండి, మాట్లాడకుండా. 20 + 20 40 + 10 మనకు 50 నిమిషాలు. మీరు చెప్తుంటే మనకు మన సాంప్రదాయాలు గుర్తుకొస్తుంటాయి. బ్రాహ్మణులకు భోజనం, వచ్చిన వాళ్ళకి భోజనం వడ్డించినప్పుడు మౌనంగా భోజనం చేయాలి, ఎవరు డిస్టర్బ్ చేయొద్దంటే అనేవాళ్ళట. అతిథులు భోజనం చేస్తున్నప్పుడు చుట్టుపక్కల ఎవరు మాట్లాడకూడదు, వాళ్ళు భోజనం చేసేటప్పుడు ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు మనం అసలు భోజనం చేస్తున్నప్పుడు గొడవలు ఎక్కువైపోతూ ఉంటాయి. కారణం ఏమంటాం, అప్పుడే అందరూ కలిసేది, అప్పుడైనా మాట్లాడుకోకపోతే ఎట్లా? సో మనం శరీరానికి ఆరోగ్యం ఇచ్చే ఇన్పుట్స్ ఇవన్నీ. సో ఫుడ్ తినేప్పుడు ఆ 20 minutes 10 ఆర్ మొత్తం కలిపి 10 నిమిషాల్లో తిన్న ఆ 10 నిమిషాలు మీకు మీరు కేటాయించుకోండి. అండ్ ఇంకొక 10 నిమిషాలు పొద్దున్న లేచాకైనా సరే, రాత్రి పడుకునేప్పుడైనా సరే, జర్నల్ యువర్ థాట్స్. అంటే మనం ఇవాళ ఇది మంచి జరిగింది, ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఇట్ అనే ఒక కృతజ్ఞతా భావం. ఆ గ్రాటిట్యూడ్ ఏం చేస్తుందంటే ఇట్స్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎమోషన్ అండి. అది ఇంకా మన శరీరంలో పాజిటివ్ ఎమోషన్స్ ని ఉత్పత్తి చెందుతుంది. అలాగే జర్నల్ చేసినప్పుడు మనం చేసే తప్పులు కూడా మనకే తెలిసిపోతాయి. మనకి ఇంకొక అర్థం అక్కర్లేదు, మనమే మనకు అర్థం. ఆ తప్పులు నెక్స్ట్ రోజు మనం చేసుకోకుండా మనమే జాగ్రత్త పడగలుగుతాం. సో 10 minutes ఆఫ్ జర్నలింగ్ అండ్ గ్రాటిట్యూడ్, 10 minutes డీప్ బ్రీదింగ్, 20 నిమిషాలు మీరు మీకోసం చేసుకునే వ్యాయామం, 20 నిమిషాలు మీకోసం మీరు తినే ఆహార సమయం. ఈ గంట 24 గంటల్లో మీరు డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఒక మనిషి కనుక జీవించగలిగితే అంతకు మించిన వాళ్ళకు వాళ్ళు చేసుకునే మంచి ఇంకేం లేదండి.